హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాండి వ్లాగ్స్ ఫ్రమ్ కడప. ఇవాల్టి వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేయాలి అనేది చూపిస్తానండి క్లియర్గా అనమాట. 5 minutes వీడియో 5.5 minutes వీడియో అనేది ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూడండి, ఓకేనా? స్టెప్ బై స్టెప్ అనేది ఉంది. మనము క్లాత్ తీసుకోవాలి. మనం ఏ కలర్ కావాలనుకుంటామో ఆ కలర్ క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకొని పీస్ తీసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అనమాట. సో థ్రెడ్ అనేది తీసుకొని మనము ఎలా అంటే థ్రెడ్ పక్కనే మనకి కుట్టు వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అది ఎలా అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ పాదం ఉంటుంది, పాదము అనేది చేంజ్ చేసుకోవాలా మనము. లేదంటే మన దగ్గర జస్ట్ మనం ఏం చేయాలంటే ఒకటి ఏదన్నా ఐటమ్ ఒకటి తీసుకొని జస్ట్ అలా కొంచెం కొట్టారంటే సైడ్కి వస్తుందన్నమాట స్టిచ్ అనేది. సో మనము అక్కడ పెట్టి కుట్టచ్చు. నేనైతే ఏం చేశానంటే నేను నా మిషన్కి కావాల్సిన విధంగా నేను సైడ్ పాదం అనేది నేను చేయించుకున్నాను. సో నేను ఆ పాదం అనేది పెట్టి నేను అనేది స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి, ఓకేనా? చూడండి. ఇలా ఫస్ట్ మనమైతే థ్రెడ్ పైపింగ్ అనేది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఓకేనా? ఇప్పుడు క్లాత్కి ఎలా అటాచ్ చేయాలి ఏమనేది చూద్దాము. ఫస్ట్ ఏం లేదు, ఒక మనకి పావించుమైన పెట్టేసుకొని క్లాత్ అనేది మిగతా ఎక్స్ట్రా అదంతా కట్ చేసుకోవాలి. అలాగా ఆ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంక మన నెక్ పాట్కి ఎలా వేయాలనేది చూద్దామండి. ఫస్ట్ అయితే మనం పాదం అనేది చేంజ్ చేసుకుందాము. సింగిల్ పాదం పెట్టుకుందాం. జస్ట్ అలా కొంచెం స్క్రూ చేసి జస్ట్ అది తీసామంటే పాదం వచ్చేస్తుంది. ఇంక మళ్ళీ మనం పాదం జస్ట్ కింద నుంచి మనం కొంచెం క్రాస్గా పెట్టుకొని స్క్రూ అనేది బిగించేయాలి, అంతే. అదిగోండి, క్రాస్గా అలా పెట్టేసి స్క్రూ అనేది బిగించాలి, ఓకేనా? అలా బిగించేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనము పైపింగ్ అనేది ఎప్పుడైనా కానీ మనం లైనింగ్ పార్ట్కి మటుకే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము స్టిచ్ చేసేది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. సో అందువల్ల లోపల వెళ్ళిపోతుంది. అలా పెట్టుకొని మనము ఇంకేంటంటే స్టిచ్ అనేది థ్రెడ్ పక్కనే రావాలండి స్టిచ్చింగ్ అనేది, ఓకేనా? మనకి థ్రెడ్ పక్కనే వస్తేనే మనకి రివర్స్ చేసిన తర్వాత నీట్గా మనకి ఓన్లీ థ్రెడ్ దగ్గరే కనిపిస్తుంది అనమాట. లేదంటే ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా చూసుకొని చిన్నగా కుట్టాలి. ఇది ఫాస్ట్గా కుట్టేదానికి అవ్వదన్నమాట, స్లోగా కుట్టాలి. కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వస్తే మీరే ఆటోమేటిక్గా ఫాస్ట్గా కుట్టేస్తారనమాట అందాజ్ ప్రకారం. ప్రాబ్లం ఇప్పుడు చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ నేను 2 నెక్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, అది లోపలికి ఉండాలి, ఓకే? మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్ సైడు లోపలికి ఉండాలా, ఓకేనా? రాంగ్ సైడ్ అనేది మన పైకి ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ మనం లైనింగ్ పార్ట్ స్టిచ్ చేసాం కదా, స్టిచ్చింగ్ అనేది పడి ఉంటుంది కదా, సేమ్ దాని మీదే వచ్చే విధంగా మనం అనేది నెక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయాలి, ఓకేనా? స్టిచ్చింగ్ చేద్దామండి, చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా అలాగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మనం జరగకుండా జస్ట్ మిడిల్ పార్ట్లో మనం పిన్ పెట్టుకుంటే సరిపోతుందండి. జస్ట్ మనం నెక్ వెడత్ అనేది మార్క్ చేసుకున్నామంటే ఆ మార్క్ ప్రకారం మనం పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు, ఓకేనా? మొత్తం అంతా అలా కంప్లీట్ చేసుకోవాలి నెక్ పార్ట్ అనేది, ఓకే? ఇప్పుడు వచ్చేసి నెక్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనము మొత్తం. జస్ట్ ఒక 1/2 ఇంచ్ పైన వదిలేసుకొని మిగతాదంతా కట్ చేసేయాలి, ఓకే?
చూడండి కట్ చేసిన తర్వాత ఓకే. ఇప్పుడొచ్చేసి మనం అన్ని నెక్ రౌండ్ మొత్తం గూడా కట్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే అప్పుడే మన నెక్ అనేది కరెక్ట్‌గా తిరుగుతుంది. లేదంటే కొంచెం ముడతొచ్చినట్టు, కొంచెం లాగేసినట్టుగా కొంచెం అట్లుంటుందనమాట. ఓకేనా? ఇప్పుడు రివర్స్ చేసుకొని నేనేంటంటే పైన అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేయను. లోపల లైనింగ్ పార్ట్‌కి మట్టుకే నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనం జస్ట్ అలా రివర్స్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు వచ్చేసి మనం కింద ఊరికలాగా రబ్ చేసుకోవాలనమాట. రబ్ చేసుకుంటే ఇంక మనకి అలానే ఉంటుంది. పైపింగ్ అనేదనమాట. ముడత పట్టడం అట్లా ఏముండదు. ఓకే. స్టిఫ్‌గా అలా వచ్చేస్తుందనమాట. మనం అలా రబ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడొచ్చేసి నేను లైనింగ్ పార్ట్ సైడ్ ఒక్కటే నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ వేసుకోలేదు. ఓకేనా? స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా అనేది వచ్చిందండి. ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. చాలా నీట్‌గా వస్తుందండి. మీకు ఐరన్ చేసే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అందులో ఒక టిప్ అనేది ఉందనమాట. సో, మనం హెమ్మింగ్ చేసుకోకుండా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.